ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నరకం, హెల్. ఈ పదం వినగానే అగ్ని జ్వాలలు, రాక్షసులు, భయంకరమైన శిక్షలు ఇవే కదా గుర్తొస్తాయి. కాని కాసేపు ఆ భౌతికమైన భయాలను పక్కన పెడదాం. అసలు ఈ నరకమనే కాన్సెప్ట్ని ఒక సైకలాజికల్ మిర్రర్లాగా, అంటే మన మనస్తత్వానికే అద్దం పట్టేలా చూస్తే ఎలా ఉంటుంది? ఈ విశ్లేషణలో మనం ఆ ప్రాచీన కాలపు ఆలోచనల వెనుకున్న అసలైన సీక్రెట్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. కమాన్, లెట్స్ డైవ్ ఇన్. సో మనము ఈ ప్రయాణంలో ముఖ్యంగా 5 దశలు చూడబోతున్నాం. మొదటిది యూనివర్సల్ ఫియర్, 2 గరుడ పురాణంలోని లాజిక్, 3 డాంటేజ్ ఇన్ఫర్నో, 4 ఒక మానసిక స్థితిగా నరకం, మరియు 5 వీటన్నిటినీ కలిపే సైంటిఫిక్ విశ్లేషణ. ఓకే, స్టార్ట్ చేద్దామా? చూడండి, మనిషి మెదడును తొలిచేసే అతిపెద్ద, అత్యంత చీకటి ప్రశ్న ఒకటుంది. అదేంటంటే, మరణం తర్వాత అసలు ఏం జరుగుతుంది? ప్రాణం పోయాక ఏముంటుంది? నిజం చెప్పాలంటే ఈ ఒక్క ప్రశ్నే కదా మన ఊహలకు రెక్కలు తొడిగింది. అగ్నిగుండాలు, రాక్షసుల కథలను పక్కన పెట్టి ఈ ప్రశ్న వెనుక ఉన్న ఒక లోతైన సైకలాజికల్ కోణాన్నిప్పుడు మనం అనలైజ్ చేద్దాం. అసలు నరకమంటే కేవలం తప్పు చేసిన వాళ్లను శిక్షించే ప్లేస్ మాత్రమే కాదండి. ఇదొక అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ టూల్. అవును, మీరు విన్నది నిజమే. మెసపోటేమియా నుండి ఈజిప్షియన్ల వరకు ప్రాచీన కాలంలో చట్టాలు, పోలీస్ వ్యవస్థలు సరిగ్గా లేనప్పుడు సమాజంలో క్రమశిక్షణ తీసుకురావడానికి వాళ్ళు డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ సైకలాజికల్ సిస్టమ్ ఇది. మొదటి భాగం, ది యూనివర్సల్ హ్యూమన్ ఫియర్. మానవుని భయం ఎలా ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిందో చూద్దాం. ప్రాచీన కాలంలో రాజులు ఏం చేశారంటే, మనిషిలోని అహాన్ని తగ్గించడానికి ఈ మరణానంతర జీవితమనే కాన్సెప్టును ఒక అదృశ్య సంకెళ్లలా వాడారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దీని అసలుద్దేశం కక్ష తీర్చుకోవడం కాదు, పశ్చాత్తాపం కలిగించడం. అంటే ఒక వ్యక్తి తను బతికున్నప్పుడు చేసే పనులకు జవాబుదారీగా ఫీలవ్వాలి. ఆ భయముంటే సొసైటీ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుందని ఆనాటి వాళ్ల మాస్టర్ ప్లాన్. రెండవ భాగం, గరుడ పురాణాస్ మోరల్ లాజిక్. తూర్పు దేశాల న్యాయ వ్యవస్థ లాజిక్ ఎలా ఉందో చూద్దాం. మన తూర్పు దేశాల ఫిలాసఫీ, ముఖ్యంగా హిందూ ధర్మశాస్త్రాల్లో కర్మ సిద్ధాంతం గురించి చాలా విశ్లేషణాత్మకంగా చెప్తారు. గరుడ పురాణంలో చూస్తే ఏకంగా 28 రకాల విభిన్నమైన నరకాలను చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. ఇవి ఏదో చిన్నపిల్లలను భయపెట్టే కథలు కాదండి. ఇదొక హైలీ స్ట్రక్చర్డ్ న్యాయ వ్యవస్థ. అంటే చేసిన తప్పును బట్టి శిక్ష ఎంత ఖచ్చితంగా, ఎంత టార్గెటెడ్గా ఉండేదో దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు. ఆగండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దీన్ని గమనిస్తే, ఉదాహరణకు పరాయి సొమ్మును ఆశించేవారికి తామిశ్రమని, మూగ జంతువులను హింసించేవారికి రౌరవమని రకరకాల శిక్షలుంటాయి. ఈ శిక్షలు ఊరికే గుడ్డిగా, ర్యాండమ్గా ఇచ్చేవి కావు. మనిషి ఎప్పుడైతే తన ఇంద్రియాల మీద, కోరికల మీద కంట్రోల్ కోల్పోతాడో, ఆ కంట్రోల్ను మళ్లీ గుర్తు చేయడానికే ఈ శిక్షలను ఇంత ఖచ్చితంగా డిజైన్ చేశారు. కానీ ఈ సిస్టంలో నాకు అత్యంత అద్భుతంగా అనిపించిన ఫిలాసఫీ ఏంటో తెలుసా? భూమి మీద మీరొక గొప్ప చక్రవర్తి అయినా, లేదా ఒక సామాన్యుడైనా, ఆ న్యాయస్థానంలో అందరూ సమానమే. ఇది మనిషిలోని అహంకారాన్ని, ఆ ఈగోని పూర్తిగా పగలగొడుతుంది. బయట ప్రపంచంలో ఉండే హోదాలు అక్కడ పనిచెయ్యవు. ఇది అబ్సల్యూట్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. ఇక మూడవ భాగం, డాంటేస్ సర్కిల్స్ ఆఫ్ ఫ్లాస్. మానసిక లోపాల గురించి పాశ్చాత్య ప్రపంచం ఏం చెప్పిందో చూద్దాం. మనం పాశ్చాత్య దేశాల సాహిత్యం, వెస్టర్న్ లిటరేచర్ వైపు వెళ్తే, ఫేమస్ ఇటాలియన్ కవి డాంటే రాసిన డివైన్ కామెడీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో ఆయన నరకాన్ని 9 వలయాలుగా, అంటే 9 సర్కిల్స్ ఆఫ్ హెల్గా డివైడ్ చేశాడు. ఈచ్ సర్కిల్ మనిషిలోని ఒక్కో మానసిక లోపానికి ప్రతీక. అత్యాశ, మోసం, ద్రోహం, ఇలా చేసే ప్రతి తప్పుకు ఒక ప్లేస్ ఉంటుంది. తప్పు తీవ్రత పెరిగే కొద్దీ ఇంకా లోపలి సర్కిల్లోకి వెళ్తారు. మనం జనరల్గా నరకం అంటే ఏమనుకుంటాం? అంతా మండుతున్న మంటలే కదా. కాని డాంటే ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష అగ్నిలో కాలడం కాదు, గడ్డకట్టే మంచులో ఫ్రీజ్ అయిపోవడం. వాట్ ఏ పోయెటిక్ జస్టిస్ కదా. ఒక మనిషి హృదయం ప్రేమ లేకుండా ఎదుటివారి పట్ల ద్రోహంతో ఎంత చల్లగా మారిపోతుందో, దానికి పడే శిక్ష కూడా అంతే కోల్డ్గా, ఆ మంచులాగే ఉంటుందని ఆయన నమ్మాడు.
డాంటే చెప్పిన దాంట్లో ఇంకో పవర్ఫుల్ పాయింట్ ఉంది. సమాజాన్ని విభజించేవారికి వాళ్ల శరీరం ముక్కలైపోయే శిక్ష ఉంటుందట. దీన్ని మన సోర్సెస్ ఆధునిక ప్రపంచానికి ఆగండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటిన్యూ చేద్దాం. అంటే నేటి జియోపాలిటిక్స్కి అన్వయించి చూశాయి. ఒకప్పుడు స్నేహంగా ఉండి ఇప్పుడు దారుణమైన యుద్ధాలు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాల పరిస్థితిని ఉదాహరణగా చూస్తే ఈ విభజన అనేది ఎంతటి నిజమైన నరకాన్ని సృష్టిస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడి తూర్పు మరియు పాశ్చాత్య సంస్కృతుల మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. గరుడ పురాణం పూర్తిగా కర్మ సిద్ధాంతం, ఇంద్రియ నిగ్రహం మీద ఫోకస్ చేస్తే, డాంటేస్ ఇన్ఫెర్నో మాత్రం మనిషిలోని సైకలాజికల్ లోపాలు, సమాజానికి చేసే డ్యామేజ్ గురించి చెప్తుంది. ఈస్టర్న్ కల్చర్ ఆత్మ చుట్టూ తిరిగితే వెస్టర్న్ థాట్ సామాజిక విధ్వంసం చుట్టూ తిరుగుతుంది. ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఎలా ఉన్నా ఫైనల్ గోల్ మాత్రం ఒక్కటే, మనిషికి నైతికతను నేర్పించడం. 4వ భాగం హెల్ యాజ్ ఎ మెంటల్ స్టేట్, అంటే ఒక మానసిక స్థితిగా నరకం. ప్రాచీన గ్రంథాలు ఏవి చెప్పినా సరే ఈ మోడర్న్ అనాలిసిస్లో తేలిందేంటంటే నిజమైన నరకం అనేది ఎక్కడో లేదు, అది మనలోని గిల్ట్ లేదా అపరాధ భావన. ఒక మనిషి తను చేసిన తప్పును రియలైజ్ అయినప్పుడు వాళ్ళకి వాళ్లే ఇచ్చుకునే జడ్జ్మెంట్ కంటే పెద్ద శిక్ష మరొకటి లేదు. ఈ మానసిక వేదన అనేది గ్రంథాలు చెప్పే మంటల కంటే 100 రెట్లు భయంకరమైనది. అది మనిషిని లోపలి నుండే తినేస్తుంది. మన హిస్టరీని ఒకసారి చూస్తే ఎంతోమంది క్రూరమైన డిక్టేటర్లు తమ చివరి రోజులను ఎంత భయంతో, ఒంటరితనంతో గడిపారో చూస్తాం. వాళ్లు ప్రపంచానికి కల్పించిన నరకం ఫైనల్గా వాళ్ల మైండ్లోనే ఒక దారుణమైన వాతావరణాన్ని సృష్టించింది. నిజం చెప్పాలంటే ఫిజికల్ పనిష్మెంట్స్ కన్నా ఈ మెంటల్ టార్చర్, ఈ ఆవేదన వాళ్లను చాలా ఎక్కువ కాలం వెంటాడింది. 5వ భాగం ది సైంటిఫిక్ సింథసిస్. ఈ మొత్తం కాన్సెప్ట్ వెనుకున్న సైన్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఇప్పుడు దీన్నంతా సైన్స్ యాంగిల్లో చూద్దాం. మరణమంచునున్న ఒక వ్యక్తి మెదడులో జరిగే బయలాజికల్ ప్రాసెస్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బ్రెయిన్లోని న్యూరాన్స్ పనిచేయడం ఆగిపోతున్నప్పుడు తీవ్రమైన భ్రాంతులు, అంటే హాల్యూసినేషన్స్ వస్తాయని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఆ సమయంలోనే మనిషి తను జీవితాంతం నమ్మిన విషయాలను, తనలోని గిల్ట్ను ఒక భయంకరమైన క్లైమాక్స్ లాగా తన కళ్ల ముందే ప్రొజెక్ట్ చేసుకుంటాడు. చూశారా, ఇక్కడ తీర్పు ఇచ్చేది ఏ దేవుడో కాదు, మన స్వంత మెదడే. అంతేకాదు, తప్పు చేసినప్పుడు మనలో ఉండే నిరంతర భయం, ఆ స్ట్రెస్, ఇవన్నీ ఫిజికల్గా బ్లడ్ ప్రెషర్ను పెంచుతాయి. కెమికల్గా బాడీలో జరిగే ఈ చేంజెస్ శరీరాన్ని, మనస్సును మెల్లగా డెస్ట్రాయ్ చేస్తాయి. సైంటిఫిక్గా చెప్పాలంటే నరకమనేది మరెక్కడో లేదు, అది మన బాడీలోనే మనం క్రియేట్ చేసుకునే ఒక కెమికల్ రియాలిటీ. మనం చేసే పనులే ఆ రియాక్షన్స్ను ట్రిగర్ చేస్తాయి. సో ఫైనలీ ది అల్టిమేట్ టేక్అవే. ఇదంతా విన్నాక మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న ఈ ప్రాచీన నమ్మకాలు కానీ, లేక ఆధునిక సైన్స్ కానీ, ఇవన్నీ మనల్ని భయపెట్టి మూలన కూర్చోబెట్టడానికి కాదండి. ఇవి ఎందుకున్నాయంటే మన యాక్షన్స్ పట్ల మనకు అకౌంటబిలిటీ గుర్తు చేయడానికి. అన్నింటికంటే ముఖ్యంగా మనల్ని మనం సరిదిద్దుకొని ప్రేమతో, నిజాయితీగా బతకడానికి ఇదొక సెకండ్ ఛాన్స్. మనం రోజువారీగా చేసే పనులే మన రేపటి రియాలిటీని డిసైడ్ చేస్తాయి. సో చివరగా ఒక ఆలోచనతో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం. ఈరోజు మనం చేస్తున్న పనులతో, తీసుకుంటున్న నిర్ణయాలతో మనం మన చుట్టూ నరకాన్ని నిర్మిస్తున్నామా లేక స్వర్గాన్ని సృష్టిస్తున్నామా ఆలోచించండి. ఈ సైకలాజికల్ రియాలిటీ అంతా మన చేతుల్లోనే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మరో పవర్ఫుల్ విశ్లేషణతో కలుద్దాం. ఆగండి వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.